అవని ఆలోచిస్తూ రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తూ ఉంటుంది. అలేఖ్య అన్న మాటలను గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది. నాకు అవని మాటిచ్చిన విధంగా పెళ్లి చేస్తుంది కాబట్టి నేను అవనికి మంచి సంబంధం చూసి దగ్గరుండి పెళ్లి చేసే బాధ్యత నాది అన్న అలేఖ్య మాటలను అవని గుర్తు చేసుకుంటూ ఉంటుంది. అంతేకాకుండా శ్రీకర్ నా మెడలో తాళి కట్టగానే అవని తన మెడలో తాళి తీసేయాలి అన్న మాటను గుర్తు తెచ్చుకుని అలేఖ్య ఎన్ని వేషాలు వేసినా సరే బావ నా మెడలో కట్టిన తాళిని తీసే ప్రసక్తే లేదు అని చెప్పి అవని ఆలోచిస్తూ నడుచుకుంటూ వెళ్తూ ఉంటుంది. అదే టైంకి గీత తన పెళ్లి చేసుకునే అతను ఇద్దరు కూడా షాపింగ్ అని వస్తారు. అవనిని చూస్తారు. ఏమండి అవని అని గీతని చెప్పడంతో అవని ఆగవని అని గీత పిలుస్తూ ఉంటుంది. అవని పరధ్యానంలో ఉండి వినిపించుకోకుండా వెళ్ళిపోతూ ఉంటుంది. వసే అవని ఏంటే పిలుస్తున్నా కూడా వినిపించుకోకుండా పరధ్యానంలో వెళ్ళిపోతున్నావు అని చెప్పి గీత అవనిని పట్టుకుని అడుగుతూ ఉంటే ఏదో ఆలోచిస్తూ వెళ్తున్నాను లేవే, అయినా నువ్వేంటి ఇక్కడ అని చెప్పి అవని అడుగుతూ ఉంటుంది. నువ్వు మాట ఇచ్చిన విధంగానే అలేఖ్య శ్రీకర్ పెళ్లి జరుగుతుందని చెప్పి ఊర్లో అందరూ కూడా పెళ్లి చేసుకోవచ్చని రుద్రాని దండోరా వేయించింది. అందుకే రేపే మా పెళ్లి ఏర్పాట్లు చేసుకున్నాం. షాపింగ్ కూడా అయిపోయింది. వెడ్డింగ్ కార్డ్స్ కోసం వచ్చాము అని చెప్పి గీత కాబోయే భర్త చెబుతూ ఉంటాడు. అవునా, మీ ఇద్దరు పెళ్ళి నేనే జరిపిస్తానని మాటిచ్చాను. నేను మాటిచ్చిన విధంగానే మీ పెళ్ళి జరుగుతున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది అని అవని చెబుతూ ఉంటుంది. అందరి జీవితాల్లో వెలుగును నింపటానికి కోసం నీ జీవితంలో చీకటి చేసుకుంటున్నావే, అందరి జీవితాలు సంతోషంగా ఉంచడం కోసం నీ జీవితంలో నిప్పులు పోసుకుంటున్నావే, నాకు చాలా బాధగా ఉంది అవని అని గీత చెబుతూ ఉంటే అప్పుడే శ్రీకర్ అటుగా కారులో వెళ్తూ ఉంటాడు. అవనిని చూసి కారు ఆఫ్ చేస్తాడు. మీరు మొదటి నుంచి పడుతున్న కష్టాల గురించి గీత అంతా చెబుతుందండి అని గీత కాబోయే భర్త చెబుతూ ఉంటాడు. పెద్దింటికి కోడలివయ్యావు కానీ నీ జీవితంలో సంతోషం అనేది లేకుండా పోయింది అని చెప్పి గీత అంటూ ఉంటే అవునండి, 2 రోజుల తర్వాత కాకపోతే 2 సంవత్సరాల తర్వాత మా పెళ్లి జరుగుతుంది. అంతేకాని మా జీవితాలని సంతోషంగా ఉండడం కోసం మీ జీవితాన్ని త్యాగం చేయకండి అని చెప్పి గీత కాబోయే భర్త చెబుతూ ఉంటాడు. మీరు ఎన్ని చెప్పినా మీ జీవితాన్ని సాక్రిఫై చేయడం మాకు ఇష్టం లేదండి. మీరు ఇచ్చిన మాటను వెనక్కి తీసుకోండి అని చెప్పి గీత కాబోయే భర్త చెబుతూ ఉంటే మీరు చెప్పినంత ఈజీగా నా మాటను నేను వెనక్కి తీసుకోలేను. నా జీవితం కన్నా కూడా నా అత్త ప్రాణం గురించే నేను ఎక్కువగా ఆలోచిస్తాను. నా కాపురం నా బావ గురించి కన్నా కూడా మా అమ్మవారి విగ్రహమే నాకు ముఖ్యం అని చెప్పి అలా అని చెప్పి నా బావని నేను వదులుకోలేను అని అవని చెబుతూ ఉంటుంది. శ్రీకర్ గారంటే నీకెంత ఇష్టమో నీ మాటల్లో చేతల్లో నేను వింటూ ఉండేదాన్ని. నీలాంటి అమ్మాయి ఇలాంటి జనరేషన్లో అతిగా దొరుకుతుంది అని చెప్పి గీత అంటూ ఉంటే ఎవరి జీవితాల కోసమో మీ జీవితాన్ని నాశనం చేసుకోకండి అని చెప్పి గీత కాబోయే భర్త చెబుతూ ఉంటే నేను ఆల్రెడీ నిర్ణయం తీసేసుకున్నాను. కానీ నా భర్త గురించి నేను విడిపోకుండా ఉండడానికి నేను చేయాల్సిన ప్రయత్నాలు అన్నీ కూడా చేస్తున్నాను. కానీ చివరకు ఏం జరుగుతుందో తెలియదు అని చెప్పి అవని అంటూ ఉంటుంది. మరొక విషయం గీత, నేను జాబ్ ట్రయల్స్లో ఉన్నాను. మీకు తెలిసిన జాబ్లు ఏమైనా ఉంటే చెప్పండి అని చెప్పి అవని చెప్తూ ఉంటుంది. వన్స్ అగైన్ హ్యాపీ మ్యారీడ్ లైఫ్. మీ పెళ్ళికి నేను రాకపోవచ్చు అని చెప్పి అవని అక్కడి నుంచి వెళ్తూ ఉంటే ఎదురుగా శ్రీకర్ కనిపిస్తాడు. శ్రీకర్ని చూసి అవని అక్కడే ఆగిపోతుంది. ఇక శ్రీకర్ అవని గీతల దగ్గరికి వచ్చి నేను చెప్పాల్సింది నేను రోజు చెప్తూనే ఉన్నాను. నేను ఫ్రెండ్స్గా మీరు చెప్పాల్సింది చెప్తూనే ఉన్నా కానీ అవని ఎవరు మాట ఎందుకంటే మాట మీద కట్టుబడే మనిషి కదా అని శ్రీకర్ అంటూ ఉంటే అవన్నీ నీకు దూరమై బ్రతకలేదండి. ఆఖరి నిమిషంలోనైనా మీరే ఏదో ఒకటి చేయాలని చెప్పి గీత అంటూ ఉంటుంది. అన్నిటికీ కూడా రెడీగా ఉంది. ఇప్పుడు చివరిగా ఏమి చేయలేకపోతున్నాను నేను కూడా అని శ్రీకర్ అంటూ ఉంటాడు. భర్తగా మీరే అవని కోసం ఏదో ఒకటి చేయాలి, అవనికి తోడుగా ఉండాలి అని చెప్పి గీత చెబుతూ ఉంటుంది. అంతేకాదు అవని పెద్దింటికి కోడలవుతుందని జ్యోతిష్యుడు చెప్పినప్పుడు మొదటిగా సంతోషపడింది నేనే. పెద్దింటికి కోడలైపోతే సరిపోతుందా? జీవితంలో సంతోషం ఉండాల్సిన అవసరం లేదా అని గీత చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇంట్లో నీకోసం వెతికాను, ఎక్కడా కనిపించకపోవడంతో నిన్ను వెతుక్కుంటూ ఇక్కడికి వచ్చాను అని చెప్పి శ్రీకర్ చెప్తూ ఉంటాడు. ఈ రోజంటే నా భర్తగా ఉన్నావు కాబట్టి వచ్చావు, రేపు అలేఖ్యకు భర్తనవుతావు. ఆ రోజు కూడా నన్ను వెతుక్కుంటూ వస్తావా అని చెప్పి అవని అడుగుతుంటుంది. వస్తాను. అడవిలో ఉన్న రాముడు సీతను వెతుక్కుంటూ వచ్చినట్టు నేను కూడా వస్తాను అని చెప్పి శ్రీకర్ చెప్తాడు.
నా ఊపిరే నువ్వైనప్పుడు నా ఊపిరిని వెతుక్కుంటూ వస్తాను అని చెప్పి శ్రీకర్ అనడంతో నీతో మాట్లాడాలిరా అని చెప్పి శ్రీకర్ అవనిని అంటూ ఉంటే ఎక్కడికి బావా అంటుంది. ముందు రా అని శ్రీకర్ అవనిని తీసుకుని వెళ్తూ ఉంటాడు. ఇక శ్రీకర్ అవనిని తీసుకుని గెస్ట్ హౌస్కి వస్తాడు. ఇదేంటి బావా మన గెస్ట్ హౌస్కి తీసుకొచ్చావు అని చెప్పి అవన్ని అడుగుతూ ఉంటుంది. నేను ఒక సర్ప్రైజ్ ప్లాన్ చేశాను, ఆ సర్ప్రైజ్ని నీకు చూపించడానికి తీసుకొచ్చాను అని చెప్పి శ్రీకర్ చెప్తూ ఉంటాడు. ఏంటో చెప్పు బావా, బాగా ఎగ్జైటివ్గా ఉంది అని చెప్పి అవని అంటూ ఉంటుంది. లోపలికి వెళ్ళాక త్వరలోనే రివీల్ చేస్తాను, అప్పటి వరకు నా సర్ప్రైజ్ కోసం ఎదురు చూస్తూ ఉండు, ముందు క్లోజ్ యువర్ ఐస్ అవని అని చెప్పి అవని కళ్ళు మూసి శ్రీకర్ లోపలికి తీసుకెళ్తాడు. మెల్లగా కళ్ళు తెరువు అవని అని శ్రీకర్ చెప్పడంతో అవని మెల్లగా కళ్ళు తెరుస్తుంది. ఎదురుగా బెలూన్స్తో రూమ్ అంతా కూడా డెకరేట్ చేసి ఉంటుంది. అన్నీ కూడా అవని ఫొటోస్ కనిపిస్తూ ఉంటాయి. అదంతా చూసి అవని థ్రిల్లింగ్గా ఫీల్ అవుతుంది. ఏంటి బావా ఇదంతా, ఏదైనా అకేషన్ ఉందా, ఎందుకు ఇంతలా డెకరేషన్ చేశావు అని చెప్పి అవని అడుగుతూ ఉంటుంది. ఒక్కసారి ఏదైనా గుర్తు వస్తుందేమో గుర్తు చేసుకో అవని అని చెప్పి శ్రీకర్ అంటూ ఉంటాడు. ఏం గుర్తు రావటం లేదు బావా అని చెప్పి అవని అంటూ ఉంటుంది. చెన్నై పోలీస్ స్టేషన్లో మొదటిసారిగా నీకు తాళి కట్టి ఈ గెస్ట్ హౌస్కే తీసుకొచ్చాను. ఈ గెస్ట్ హౌస్లో మనకి ఎన్నో మధుర క్షణాలు ఉన్నాయి. అంతేకాదు ఎన్నో కష్టాలు సుఖాలు అన్నీ కూడా ఈ గెస్ట్ హౌస్లోనే చూసాము. ఆ రోజు అనుకోకుండా మన ఇద్దరికి పోలీస్ స్టేషన్లో పెళ్లి జరిగింది. నేను మొదటిసారిగా నిన్ను చూసిన జ్ఞాపకాలు నా కళ్ళ ముందు ఇంకా ఉన్నాయి అవని అని చెప్పి శ్రీకర్ చెప్తూ ఉంటే వాళ్ళిద్దరి జీవితాల్లో జరిగిన మధుర జ్ఞాపకాలను అవని శ్రీకర్ గుర్తు చేసుకుంటూ ఉంటారు. ఇదే రోజు పోలీస్ స్టేషన్లో నీ మెడలో తాళి కట్టాను కాబట్టి నాకు తెలిసినంత వరకు ఇదే మన పెళ్లి రోజు అవని. అందుకే ఆ రోజు నేను ఎంత సంతోషంగా ఉన్నానో ఈరోజు కూడా అంతే సంతోషంగా ఉండాలని ఇలా ప్లాన్ చేశాను, నిన్ను గెస్ట్ హౌస్కి తీసుకొచ్చాను అని చెప్పి శ్రీకర్ చెప్తూ ఉంటాడు. ఇంట్లో ఎలాగో ప్రశాంతత లేదు. ఈరోజు ఇక్కడే టైం స్పెండ్ చేసి సంతోషంగా ఎంజాయ్ చేసి రేపు ఇంటికి వెళ్దాం అవని అని చెప్పి శ్రీకర్ చెప్తూ ఉంటాడు. అలా చేస్తే ఇంట్లో అందరూ తెలిస్తే బాగుండదు బావా అని చెప్పి అవని అంటూ ఉంటుంది. ఫోన్లు కూడా స్విచ్ ఆఫ్ చేసి అలేఖ్య సంగతి వదిలేసి అలేఖ్యతో పెళ్లి జరుగుతుందో జరగదో నాకైతే తెలియదు, కానీ అలేఖ్య తాళి తీసేయమంటే తీసేయనని తలాఖండిగా చెప్పేశావు. తాళి కోసం పోరాడటం, తాళి కట్టిన భర్త కోసం పోరాడటం ఎవరు కూడా చేయరు అవని. నీలాంటి వాళ్ళు ఉండబట్టే ఇంకా భార్యాభర్తల బంధం అర్థం అనేది కనిపిస్తూ ఉంది అని శ్రీకర్ అంటాడు. ఐ లవ్ యూ అవని, ఐ లవ్ యూ సో మచ్. నా దేవత ఈరోజు పూలాభిషేకం చేయాలనుకుంటున్నాను అని చెప్పి శ్రీకర్ గులాబీ పూలతో అవనికి అభిషేకం చేస్తాడు. ఇక అవని శ్రీకర్ ఇద్దరు కూడా సంతోషంగా ఒక పాట పాడుకుంటారు. అవని కేక్ కట్ చేద్దాం అని చెప్పి శ్రీకర్ చెప్పడంతో ఇక ఇద్దరు కూడా కేక్ కట్ చేసి ఒకరికొకరు తినిపించుకుంటారు. ఈరోజు నా జీవితంలో మర్చిపోని రోజు అవని అని చెప్పి శ్రీకర్ అంటాడు. ఇక అలేఖ్య ఒంటరిగా కూర్చొని అవని అన్న మాటలను గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది. నీకు శ్రీకర్ బావకు పెళ్ళైనా సరే నేను తాళి తీయను అన్న మాటను గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది. అప్పుడే నిహారిక వచ్చి తన కోపమే తన శత్రువు అన్నట్టు కోపం వచ్చినప్పుడు విత్తిగా కోల్పోయి ఇంతకుముందు నీకు చెప్పాను, ఇప్పుడు నువ్వు ఎందుకు అంత కోపంగా ఉండవు చెప్పు అని నిహారిక అడుగుతూ ఉంటుంది. నాకు శ్రీకర్కి పెళ్ళైన సరే అవని తన మెడలో నుంచి తాళి తీయదంట. పదే పదే ఆ మాటలను గుర్తొస్తున్నాయి. కూర్చోనీయటం లేదు, నిల్చోనీయటం లేదు అని చెప్పి అలేఖ్య చెప్తూ ఉంటే అవని అంతే, మొదటి నుంచి కూడా ఇలానే చేస్తుంది. తాళికి ఎక్కడ లేని ఇంపార్టెన్స్ ఇస్తుంది. తాళి కోసం ఆలితోనైనా యుద్ధానికి సిద్ధం అంటుంది. తాళి గంగలో పడితే గంగలో దూకుతానంటుంది, నిప్పుల్లో పడితే నిప్పుల్లోకి వెళ్తానంటుంది. దానికోసం ఎక్కడికైనా వెళ్ళటానికైనా వెనకాడదు. మనం తాళిని ఒక తాడు అనుకుంటాం, కానీ అవని మాత్రం దాన్ని ఒక పవిత్రమైనది అంటుంది. అందుకే అవని తాళి తీసినని కళాఖండిగా చెప్పేసింది అని చెప్పి నిహారిక అంటూ ఉంటుంది. నేను కూడా తాళికి బాగానే ఇంపార్టెన్స్ ఇస్తాను, అందుకే శ్రీకర్ చిన్నతనంలో కట్టిన తాళిని మళ్ళీ కట్టించుకోవాలనుకుంటున్నానని చెప్పి అలేఖ్య అంటూ ఉంటుంది. కానీ అవని శ్రీకర్ కట్టిన తాళిని తీయకపోతే శ్రీకర్కి అవని నేను ఇద్దరం కూడా భార్యలు అవుతాము. ఇంకో విధంగా చెప్పాలంటే నన్ను ఉంపుడుగత్తె అంటారు అని చెప్పి అలేఖ్య చెప్తూ ఉంటుంది. నువ్వు చెప్పింది కూడా నిజమే. అసలు అవని తాళి ఎందుకు తీయనంటుందో తెలుసా?
తాళిని తీసేస్తే తన బంధం బలపరుచుకోలేకపోతుందని అనుమానంతోనే అవని తాళి తీయనంటుంది అని చెప్పి నిహారిక చెబుతూ ఉంటుంది. అవని శ్రీకర్ని వదులుకోవడానికి ఇష్టపడటం లేదు, అందుకే తాళి తీయనని కరాఖండిగా చెప్పేసింది అని చెప్పి నిహారిక చెబుతూ ఉంటుంది. అయినా ఇంత రాత్రి అయింది, ఇద్దరు ఇంట్లో కనిపించడం లేదు. వాళ్ళిద్దరూ ఎక్కడెక్కడో తిరుగుతారు. మొదట మూవీకి వెళ్తారు, తర్వాత రెస్టారెంట్కి వెళ్తారు, తర్వాత అని చెప్పి నిహారిక ఆగిపోతే, తర్వాత చెప్పు అని అలేఖ్య అంటూ ఉంటుంది. నాకు చెప్పడం చాలా కష్టంగా ఉంది, కానీ చెప్పక తప్పడం లేదు అలేఖ్య అని గెస్ట్ హౌస్కి వెళ్తారు. వాళ్ళు ఇంతకు ముందు చేసినట్టువే నేను చెప్తున్నాను అని నిహారిక అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక అలేఖ్య కోపంగా ఆలోచిస్తూ ఉంటుంది. ఇక రేపటితో ఈ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది అని చెప్పి అలేఖ్య మనసులో అనుకుంటుంది. మరి రాబోయే ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.